అయ్య బాబోయ్! ఇది బట్టలా? బట్టల షాపా? నాకసలు ఏడుపొస్తుంది ఇన్ని బట్టలు మడతెట్టాలంటే. ఒక్కరోజు చాకలమ్మ రాపోతే 2 రోజులు బట్టలైతాయి. మడత పెట్టాలంటే చేతులు నొప్పులు. అందులోనూ శాన్వి ఇంట్లో ఉంటే 3, 4 జతలు తీస్తదండి బాబోయ్! సరేలెండి. ఈరోజైతే యుద్ధానికి సిద్ధమవుదాం అనుకుంటున్నా. బట్టలన్నీ మడత పెడదామని చెప్పి ఫిక్స్ అయ్యాను. శాన్వి బట్టల్లో అన్నీ ఇష్టమే. ఏవి తీద్దామన్నా సరే తీయాలనిపించదు. బట్ కాకపోతే బీరువా నిండిపోతుంది. బయటకి షాపింగ్‌కెళ్తే చాలు ఏదో ఒక డ్రెస్ కొనాల్సొస్తుంది. కొనే వరకు ఊరుకోదు. సరే అని చెప్పి నేను ఈరోజు మా రాజమ్మ కలిసి ఒక పన్నాగానికొచ్చాం. నేను బట్టలు మడతెట్టిస్తాను. నువ్వు బీరువాలో పెట్టు రాజమ్మ అని చెప్పాను. లేదమ్మగారు నేనే మడత పెడతా. మీరే బీరువాలో పెట్టుకోండి అంది. సరే అని చెప్పిన. ఒక్కొక్క డ్రెస్ చూస్తుంటే మంచి క్యూట్‌గా అనిపిస్తున్నాయి. ఈ డ్రెస్ మా మరిది ఎంగేజ్‌మెంట్ అప్పుడు ఏసుకుంది. ఈ ఫ్రాక్ రీసెంట్‌గా ఎవరో గుడిలో బర్త్‌డే అయితే ఇచ్చారు. ప్రతిసారి షాపింగ్‌కెళ్ళినప్పుడు అనుకుంటా, అమ్మో! ఇంక బట్టలు కొనకూడదు బాబోయ్! బీరువా నిండిపోయిందని. కానీ నిన్నే షాపింగ్‌కెళ్ళినప్పుడు జుడియోలో ఈ డ్రెస్ తీసుకున్నా. ఎంత బావుందో చూడండి. క్యూట్‌గా ఉంది. నాకు కొన్ని కొన్ని వెస్ట్రన్ అయితే చాలా ఇష్టం. సాన్వికి చాలా బావుంటాయి. ఫైనల్‌గా అయితే ఇన్ని బట్టలు తీసేసా. మా రాజమ్మ పట్టుకుపోయింది. మళ్ళీ షాపింగ్‌కి తీసుకెళ్ళమని చెప్పి గోల పెడుతుంది. ఈరోజు సండే కదా! ఇంట్లోనే ఉంటుంది. ఫుల్‌గా మార్నింగ్ నుంచి ఆడుకుంటూనే ఉన్నదండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.